నేల విడిచి సాము చేయడం అంటారే, అలాగా జనానికి దూరం జరిగి రాజకీయం చేసిన జగన్ ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతున్నారు. జనానికి దూరం జరిగి రాజకీయం చేశారు అంటే చాలా మందికి పుసిక్కిన కోపం వచ్చేయచ్చు. అలా ఎలా అంటారు? జగన్ జనం మెచ్చిన నాయకుడు కదా అని చెప్పడానికి రకరకాలుగా ట్రై చేస్తారు కొందరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు జనానికి జగన్ కి మధ్య వాస్తవంగా దూరం పెరిగిన మాట నిజం కదా. వారధిగా ఉండాల్సిన యంత్రాంగం లేకపోవడం, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వాస్తవాలు తెలియజెప్పకపోవడం వల్ల తప్పటడుగులు పడిన మాట, గ్యాప్ పెరిగిన మాట, పోడ్చలేనంత అగాధం ఏర్పడిన మాట నిజం కదా. 2024 ముందు ఇప్పుడు గ్యాప్ ను పూడ్చేందుకు సిద్ధం అని కొన్నాళ్ళుగా చెప్తున్న జగన్ అతి పెద్ద ముందడుగు ఖచ్చితంగా వేశారు. ఎస్, డిజిటల్ యాప్ స్టార్ట్ చేయడం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, ఈ జర్నీలో ముందు ముందు ఎలాంటి అడుగులు పడబోతున్నాయి, జనంతో రీకనెక్ట్ అయ్యేందుకు, క్యాడర్ తో మళ్లీ మమేకం అయ్యేందుకు జగన్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. జనం కోసం పనిచేస్తున్నాము, జనం కోసం సంక్షేమం ఇచ్చేస్తున్నాము, జనం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసేసుకుంటున్నాము అని పాలకుడు అనుకోవచ్చు గాక, కానీ అదే జనంతో ఊహించని గ్యాప్ పెరిగితే గనక ఆ పరిణామాలు రాజకీయంగా ఎంత నష్టం చేస్తాయో వైసీపీకి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అధికారంలోకి వచ్చే వరకు జగన్ సుదీర్ఘ పాదయాత్రలు చేయడము, ముద్దులు పెడుతూ నిరంతరం జనంలోనే ఉండటాన్ని ఏపీ చూసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చుట్టూ ఏర్పడిన వ్యవస్థలు గాని, లేదంటే అధికార బాధ్యతలు గాని, అన్నిటికీ మించి ఫంక్షనాలిటీలో ఊహించినంత మార్పు రావడం వల్ల గాని ప్రజలకి జగన్ కే కాదు, క్యాడర్ కి జగన్ కి కూడా ఊహించినంత దూరం అమాంతం పెరిగిపోయింది. చాలా సార్లు ఫీడ్బ్యాక్ చెప్పాలన్నా, ఇది రియాలిటీ, ఇదిగో ఇక్కడ మనం దూకుడు పెంచొచ్చు, ఇక్కడ తగ్గాలి లాంటి సూచనలు చేయాలన్నా, ఆఖరికి వాళ్ళ ఆత్మఘోష వినిపించాలన్నా కూడా కార్యకర్తలకి, క్యాడర్ కి అవకాశం దొరకల. 5 ఏళ్లలో పవర్ లో ఉండటం మనకెంత అవసరమో కాడర్ కి కూడా అంతే అవసరం అన్నట్టుగా జగన్ మాట్లాడటం, సమాధానం చెప్పడాన్ని కూడా వైసీపీ శ్రేణులు 2024 ముందు చూసే. పరిస్థితి తారుమారైంది. 11 సీట్లకి వైసీపీ పడింది. రాజకీయంగా ఎదురుగాలి ఉధృతంగా వీచటం మొదలైంది. ఇదే ఊపులో అప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, కోటరీగా ఉన్నవాళ్ళు, పెత్తనం చెలాయించిన వాళ్ళు, పబ్లిసిటీ డిజైన్స్ దగ్గర నుంచి మేజర్ డెసిషన్స్ అన్నిట్లోనూ మేమే అని వేలు కాలు కాదు తలపెట్టి కూడా తిరిగిన వాళ్ళు సైడు మారిపోవడం కళ్ళ ముందు నడిచిన చరిత్ర. కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు గాని ఈ గ్యాప్ పెరిగిన మాట వాస్తవం అని జగన్ కూడా రియలైజ్ అయ్యారు కాబట్టే జగన్ 2.0 వస్తోంది, కార్యకర్తల కోసం పని చేస్తా అని స్పెసిఫిక్ గా చెప్పడాన్ని మనం ఇంతకు ముందే చూసాం. జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. పైగా అణచివేతలు జరుగుతున్నప్పుడు, కేసులు బనాయించి నోరెత్తకుండా బలప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు, నేను మీకోసం అండగా నిలబడతా, మీరు మీ కష్ట నష్టాలని నాకు చెప్పండి, మిమ్మల్ని ఎవరు వేధిస్తున్నారో నేరుగా నాకు తెలియపరచండి అని ప్రకటించిన జగన్ దానికోసం ప్రత్యేకమైన యాప్ కూడా తీసుకొస్తున్నట్టు గత కొన్ని నెలల కిందట ప్రకటించారు కదా. ఇప్పుడు ఆ యాప్ రాని వచ్చింది. డిజిటల్ బుక్ పేరుతో యాప్ తీసుకొచ్చి వైసీపీ కార్యకర్తల మీదే కాదు, సాధారణ ప్రజల మీద కూడా ఏ కష్ట నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రాజకీయ వేధింపులు వచ్చినా సరే అందులో నోట్ చేయండి, వాటి మీద దృష్టి సారించి తక్షణం కావాల్సిన లీగల్ హెల్ప్ అందించటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాము అని జగన్ చెప్తూ ఉన్నారు. డిజిటల్ గా తొలి అడుగు వేసేశారు దసరా సీజన్ లో. ఇది రీకనెక్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ కి జనానికి మధ్య సహజమైన కనెక్ట్ ఆల్రెడీ ఉన్నా గానీ గ్యాప్ వచ్చింది ఈ మధ్యన. ఆ గ్యాప్ ను పూడ్చేందుకు ఇది తొలి అడుగు అనుకుంటే, ముందు ముందు నియోజకవర్గాల వారీగా సమస్యల్ని ప్రస్తావించడమే కాదు, వాటి మీద పోరాట పంథాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం మీద కూడా స్థానిక నాయకత్వం అభిప్రాయాలు తీసుకుంటాను అని జగన్ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. అంటే వచ్చే 3 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి విధానాలు అనుసరించాలి అనేది హెడ్ ఆఫీస్ నుంచి చెప్పడం కాదు, క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకొని విధానాలు ఖరారు చేయడం ఒకటైతే, ఆ తర్వాత పాదయాత్రగా రాష్ట్రమంతా తిరిగే టైంలో ఈ ఇష్యూస్ అన్నిటి మీద దృష్టి సారించి అవసరమైతే పోరాటానికి కూర్చునేలాగా విధానాన్ని
సిద్ధం చేస్తున్నట్టు వైసీపీ వ్యూహ బృందాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి జనంతో రీకనెక్ట్ కావడము, కార్యకర్తలకి క్యాడర్ కి భరోసా ఇవ్వడం అనుకుంటే, రెండోది వచ్చే ఎన్నికల కోసం ఎజెండా క్షేత్రస్థాయి నుంచి సెట్ చేసుకోవటం అనేవి 2 కోణాలుగా కనపడుతున్నాయి. మరి ఈ విధానాలతో వైసీపీ పూర్తి స్థాయిలో రిజనవేట్ అవడం మొదలవుతుందా, కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఎన్ని అనుకున్నా గానీ ఒక్కటి మాత్రం నిజం, ఒకసారి జగన్ జనంలోకి అడుగంటూ పెడితే రోజుకి 16 గంటలో 17 గంటలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం జనంలోనే ఉండటము, ప్రతి ఊరు తిరగటము, ప్రతి సమస్యని నోట్ చేసుకోవడం, భరోసా ఇవ్వడమే కాదు, అక్కడ ఎవరైతే జనాన్ని వేధిస్తున్నారో వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిష్కరించటం అనే పంథా ఉంటుంది అని ఆల్రెడీ కాడర్ 2019కి ముందు చూసింది. కాబట్టి ఇప్పుడు జగన్ చెప్తున్న మాట నిజంగానే ఒక బూస్టర్ లాగా పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఈ డిజిటల్ బుక్ తొలి అడుగైతే మరి ముందు ఎలాంటి అడుగులు పడితే బెటర్ అంటారు?